ఓకే ఫ్రెండ్స్, మనం ఇచ్చే ట్యూబ్ అయితే ఇదేనండి. టయోటోన్ కంపెనీ నుంచి అయితే తెప్పించడం జరిగింది. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్. ట్యూబ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనం ప్రతి వీడియోలో చూపిస్తున్నాం కదండి, సేమ్ మోడలు. ఫ్రంట్ ఏమో ఇటు సైడ్ ఓఫర్ ఉంటుంది, వెనకాలమో యాంప్ ఉంటుందండి. ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఓన్లీ బాక్స్ వరకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చూడొచ్చు. దీని ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఉంటుందండి. ఓఫర్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్, ఇంపిడెన్స్ వచ్చేసి 4 ohms, పవర్ హ్యాండ్లింగ్ వచ్చేసి 350 వాటేజ్ వరకు, ఆర్ఎంఎస్ వరకు రావడం జరుగుతుందండి. ఇక ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 39 Hz నుంచి 210 వరకు రిలీజ్ అవుతుందండి. దీంట్లో సెన్సిటివిటీ వచ్చేటప్పటికి 94 dB వరకు సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వాయిస్ కాయిల్ వచ్చేసి 3.81 సెంటీమీటర్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ అయితే గ్రిల్ అయితే షేప్ గ్రిల్ అయితే ఇలా ఉండి లుక్ వైజ్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు. బ్యాక్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ కూడా ఈ విధంగా ఉంటుందండి. చూడొచ్చు మీరు. ఇది బ్యాటరీ నుంచి రన్ అవుతుందండి. ఓవరాల్గా ఇదే ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ యొక్క బోర్డు వచ్చేసి బ్యాక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్యూబ్కి మనం ఏ టైప్లో డిజైన్ చేసాము కూడా యాంప్లిఫైర్ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చండి. ఇది మనం అప్పి ఆటోకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క 4 ఛానల్ యాంప్లిఫైర్ అండి. మీరు చూడొచ్చు. ఫ్రంట్ లుక్ అయితే ఈ టైప్లో డిజైన్ చేసాము. ఇది మాస్టర్ వాల్యూము. ఇది డీసీ ఆన్ ఆఫ్ కోసం యూజ్ చేసే స్విచ్ అండి. ఇది బాస్ అండ్ త్రిబుల్. ఇక్కడ సబ్ ఉంది చూసారా, ఇది సబ్ కంట్రోల్. అంటే మనం నేను ముందుగా చూపించాను కదండి, 10 ఇంచు టయోటాను సబ్ ఊఫర్కి అయితే వాడే కంట్రోల్ అండి. ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ స్పీకర్స్ ఇచ్చామండి డ్రైవర్ దగ్గర. ఆ 2 స్పీకర్స్ కూడా ఇందులోనే కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇన్నర్ సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చండి. ఇన్నర్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి 7297 2 ఛానల్కి యూజ్ చేసే బోర్డు అండి. అంటే సింపుల్గా బ్యాక్ 2 6, ఫ్రంట్ 3 ఇంచెస్ డ్రైవర్ దగ్గర యూజ్ చేసే యాంప్లిఫైర్ అండి. ఈ యొక్క కన్వర్టర్ లో పాస్ కన్వర్టర్ అండి ఇది. దీని నుంచి సబ్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి సిగ్నల్ అనేది. ఇక్కడ ప్రీసెట్స్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ కంట్రోల్ చేయడం వల్ల మీకు బేస్ కూడా క్లియర్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇది వచ్చేసి 2 ఛానల్కి ఉపయోగపడుతుందండి. 2 ఛానల్ అంటే ఫ్రంట్ డ్రైవర్ దగ్గర 3 ఇంచెస్ స్పీకర్స్, 2 స్పీకర్స్కి రన్ అయ్యే విధంగా అయితే 6283 ఐసీ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి సబ్కి అలాగే స్పీకర్స్ 3 ఇంచ్ స్పీకర్స్కి కంట్రోల్ అయ్యే విధంగా ఈ యొక్క కంట్రోల్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. బేస్ ట్యూబుల్ బోర్డు వచ్చేసి 547 ట్రాన్సిస్టర్తో యూజ్ చేసిన బేస్ ట్యూబుల్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రినిక్స్ కంపెనీ డయోడ్ అండి, 6 amp. మనం ఏంటంటే బ్యాటరీ నుంచి వచ్చే సప్లై అనేది ట్వీటర్స్ కానీ అలాగే స్పీకర్లో కానీ పవర్ వెళ్లకుండా ఇక్కడి నుంచి మనకి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చండి. ఇక్కడ ప్రీ అవుట్ అనేది ఇక్కడ మనం సబ్బోకి అయితే ఈ 2 ప్రీ అవుట్స్ నుంచి ఇన్పుట్ అవుతుందండి. ఇది లో పాస్ కన్వర్టర్ అండి, ఇది చూడొచ్చు మీరు. అలాగే ఈ యొక్క వైర్స్ వచ్చేసి 3 ఇంచ్ స్పీకర్స్కి యూజ్ అవుతాయండి. అలాగే ఈ వైర్స్ వచ్చేసి 6 ఇంచ్ స్పీకర్స్ యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి బ్యాటరీ కనెక్షన్స్కి అయితే హెవీగా అయితే ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్గా బ్యాక్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఆడియో టెస్ట్ అనేది ఆటోలో ఫిట్టింగ్ చేసిన తర్వాత కుదిరితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండి.